The signal and system next topic is orthogonal signal. Okay, the concept of orthogonal signal is applied to the signals. మనం ఈ కాన్సెప్ట్ ఏం చేస్తున్నాం, సిగ్నల్స్కి అప్లై చేస్తున్నాం. ఓకేనా, లెట్స్ టేక్ టూ సిగ్నల్స్. ద టూ సిగ్నల్స్ ఈజ్ f1 of t, f2 of t. ఓకే, ఈ సిమిలర్ టు వెక్టార్స్, ఇప్పుడు చూడండి మనం దీన్ని ఇప్పుడు మనకి ఆర్థోగోనల్ ఫంక్షన్లో f1 of t ఈక్వల్ టు f2 of c ఇంటూ f2 of t ప్లస్ fe of t ఎర్రర్ కాంపోనెంట్. ఓకేనండి, ఇప్పుడు మనం దీన్ని fe of t ఈక్వల్ టు ఇక్కడ ఎర్రర్ తీసుకుంటాం. సో ఈ టర్మ్ని తీసుకుంటే f1 of t మైనస్ c f2 of t. ఓకే, మనం ఈ fe of tని మాత్రం తీస్తే మనం ఏం చేస్తాం, f1 of t ఈ టర్మ్ ఈ పై ఇటు సైడ్కి వస్తే ఏం జరుగుతుంది, మైనస్ c f2 of t. ఇప్పుడు మనం ఏం చేయాలి, మినిమైజ్ ది ఎర్రర్. ఈ ఎర్రర్ని మనం మినిమైజ్ చేయాలి. ఈ ఎర్రర్ని మనం మినిమైజ్ చేయాలంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, సమ్ ఇంటిగ్రేషన్ అప్లై అయితే ఇంటిగ్రల్ అండ్ టైమ్ ఇంటర్వల్స్ t1 అండ్ t2. ఓకే, టైమ్ అండ్ సో అప్పుడు ఏమవుతుంది, t 1/t2 మైనస్ t1 ఇంటిగ్రల్ ఆఫ్ t1 t2 fe of t dt. ఓకే, ఇప్పుడు ఈ fe of t అంటే ఏంటండి, ఇది ఈ ఫంక్షనే కదా, దీని రండి 1/t2 మైనస్ t1 ఇంటిగ్రల్ ఆఫ్ t1 t2. ఇప్పుడు ఈ ప్లేస్లో ఏం రాస్తాం, f1 of t మైనస్ c f2 of t dt. ఓకే, ఇది మినిమైజ్, బట్ డస్ నాట్ మినిమైజ్ ది ఎర్రర్. ఈ ఈక్వేషన్లో కూడా ఎర్రర్ అన్నది మినిమైజ్ అవ్వట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి, మనం మళ్ళీ స్క్వేరింగ్ చేయాలి. ఓకేనా, స్క్వేరింగ్ ఆఫ్ ది ఎర్రర్ సిగ్నల్. ఓకే, so error e equal to 1/t2 of t1 integral of t1 to t2. ఇక్కడ మనం స్క్వేరింగ్ ఆఫ్ ది ఎర్రర్ సిగ్నల్ మీన్స్ fe of t whole square dt. యాక్చువల్గా మనకి ఏంటి, fe of t అంటే fe of t ఈక్వల్ టు f1 of t మైనస్ c f2 of t కదండి. సో ఈ ఈక్వేషన్ ఇక్కడ ప్లేస్ చేస్తాం. సో 1/t1 మైనస్ t2 ఇంటిగ్రల్ ఆఫ్ t1 t2 f1 of t మైనస్ f2 of t dt c f2 of t dt. దీనికి ఏంటి వస్తుంది, హోల్ స్క్వేర్. ఓకే అండి, హోల్ స్క్వేర్. ఇప్పుడు కూడా ఏమవుతుంది మనకి, ఇలా వేర్ ఈ ఈజ్ ద మీన్ స్క్వేర్ వాల్యూ ఆఫ్ ది ఎర్రర్ సిగ్నల్. ఇక్కడ ఈ అన్నది ఏంటి, మీన్ స్క్వేర్. ఈ వేర్ ఈ ఈజ్ ద మీన్ స్క్వేర్ వాల్యూ ఆఫ్ ఎర్రర్ సిగ్నల్. ఓకే, అర్థమైంది. ఈ అన్నది ఏంటంటే ఈజ్ ద మీన్ స్క్వేర్ వాల్యూ ఆఫ్ ఎర్రర్ సిగ్నల్. ఇప్పుడు ద వాల్యూ ఆఫ్ సి అంటే ఇదండి, ద వాల్యూ ఆఫ్ సి విచ్ మినిమైజ్ ది ఎర్రర్. ఈ వాల్యూ ఆఫ్ సి అన్నది ఏం చేస్తుంది, మినిమైజ్ ది ఎర్రర్. యూ నీడ్ టు క్యాలిక్యులేట్ applying derivative de by dc ఈక్వల్ టు 0. ఓకే అండి, ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్కి ఏం చేస్తాం, డెరివేటివ్ని అప్లై చేస్తాం. సో దట్ ఈక్వల్ టు d బై, అంటే ఇక్కడ ఏంటి, ఈ ప్లేస్లో ఏంటి, ఈ ఈక్వేషన్ d బై
dc into 1 by t1 t2 minus t1 integral of t1 t2 f1 of t minus c f2 of t whole square dt equal to 0 ఇప్పుడు ఇది ఈ ఫార్ములా ఎలా ఉందండి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కదా f1 ఆఫ్ టీ మైనస్ సి f2 ఆఫ్ టీ అన్నది ఏంటి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కదా ఇప్పుడు దాన్ని ఎక్స్టెండ్ చేద్దాం సో దట్ ఇంప్లైస్ dc sorry 1 by t2 minus t1 dc f1 of t whole square f1 of t whole square minus dc ఇక్కడ వస్తుంది 2ab అంటే 2 అంటే దీని స్క్వేర్ 2ab 2 f1 of t c f2 of t ప్లస్ మనకి ఏంటి బి స్క్వేర్ అంటే సి స్క్వేర్ f2 స్క్వేర్ ఆఫ్ t f2 ఆఫ్ స్క్వేర్ ఆఫ్ t dt ఈక్వల్ టు 0 ఓకే అండి ఇప్పుడు మనం ఏంటి ఈ డెరివేటివ్ అన్నది అప్లై చేస్తే ఫైనల్ ఈక్వేషన్ వస్తుంది ఓకే డెరివేటివ్ అప్లై చేస్తే ఏంటి ఇంటిగ్రల్ ఆఫ్ t2 t1 సారీ ఇక్కడ ఇంటిగ్రల్ t1 t2 ఉంటుంది ఓకే ఇప్పుడు మనం ఇంటిగ్రల్ ఆఫ్ ఇక్కడ ఏమవుతుంది ఇది డెరివేటివ్ అప్లై చేస్తే 0 ఇప్పుడు మైనస్ ఇది 2 t1 t2 మైనస్ 2 ఇక్కడ dcc ఏమవుతుంది 1 అవుతుంది అంటే ఏమవుతుంది f1 ఆఫ్ t f2 ఆఫ్ t dt ప్లస్ ఇక్కడ డెరివేటివ్ అప్లై చేస్తే ఇక్కడ కూడా డెరివేటివ్ ఉంటుంది కదా d బై dc డెరివేటివ్ అప్లై చేస్తే ఏమవుతుంది c స్క్వేర్ 2 c f2 స్క్వేర్ ఆఫ్ t dt ఈక్వల్ టు 0 ఇక్కడ కూడా ఇంటిగ్రల్ ఆఫ్ t1 t2 ఓకే నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు ఇఫ్ ఈ ఈక్వేషన్ నుంచి మనకి సి రావాలంటే ఇప్పుడు ఏమవుతుందండి 0 కదా ఇది మైనస్ ఇంటిగ్రల్ ఇది ఆ పక్క పంపితే మనకి ఏమొస్తుంది ఇప్పుడు ఇది ఆ పక్క పంపితే ఏమవుతుందండి 2c ఇంటిగ్రల్ ఆఫ్ t1 t2 f2 స్క్వేర్ ఆఫ్ t dt ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ t1 t2 ఇది మైనస్ అయిపోయింది కదా అప్పుడు ఏమవుద్ది 2 కదా 2 f1 ఆఫ్ t f2 ఆఫ్ t dt ఓకే అండి ఇప్పుడు ఏంటి మనకి సి కావాలంటే ఈ పక్కన పంపిస్తే సి ఈక్వల్ టు ఇది ఇంటిగ్రల్ ఆఫ్ t1 t2 f1 ఆఫ్ t ప్లస్ f2 ఆఫ్ t dt బై ఇది పక్కకు వస్తే డివైడ్ చేస్తుంది ఇంటిగ్రల్ ఆఫ్ t1 t2 ఇది f2 స్క్వేర్ ఆఫ్ t dt ఓకేనండి అప్పుడు మనకి ఏమైంది కాంపోనెంట్ వచ్చింది అంటే సి వచ్చింది యాక్చువల్గా ఏంటండి సి ఈక్వల్ టు 0 సి అంటే కాంపోనెంట్ అన్నది ఏమవుద్ది 0 అవుద్ది సో దెన్ ద సిగ్నల్ ఆర్ సెట్ టు బి ఆర్థోగోనల్ అంటే అప్పుడు ఏమవుతుంది ఈ సిగ్నల్స్ అన్నవి ఆర్థోగోనల్ అవుతుంది అంటే ఇక్కడ ఏమవుతుంది సి ఈజ్ ఈక్వల్ టు 0 అన్నప్పుడు 0 సేమ్ ఈక్వేషన్ t1 t2
సో ఇక్కడ సి ఈక్వల్ టు 0 అయినప్పుడు t1 t2 ఇప్పుడు ఇది ఫంక్షన్ అండి f1 ఆఫ్ t ప్లస్ f2 ఆఫ్ t dt బై t1 t2 f2 ఆఫ్ స్క్వేర్ ఆఫ్ t dt. ఓకేనా? అప్పుడు ఇది ఏమైందండి, ఈ కండిషన్లో ఈ ఫంక్షన్ ఏమవుద్ది, ఆర్థోగోనల్. ఆర్థోగోనల్ సిగ్నల్, ఆర్థోగోనల్ సిగ్నల్ అంటే మనకి అప్పుడు 0 t1 t2 f1 of t f2 of t ఈక్వల్ టు 0. ఓకే, ఇది మా ఆర్థోగోనల్ సిగ్నల్కి ఆర్థోగోనల్ కాన్సెప్ట్ అప్లై చేయడం. ఓకేనా? థ్యాంక్ యూ.